జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నిజాయితీగా ఉంటే బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన ఒక డ్రగ్ పెడ్లర్ అని వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని, అక్రమాలకు పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఇంకోటి ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పోయే ముందర అసహనమా దేనికి వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషన్. అరే చెర్సీకు క్యా క్యారెక్టర్, చెర్సీ అంటే తెలుసా? చెర్సీకా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టరే? డ్రగ్ తీసుకునే కాదు, వీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి? ఇప్పుడు ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అయితే ఉందో అది మంచి వాళ్ళకి అర్థమవుతలేదు. మన స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం మేము. మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే బీఆర్ఎస్నే ఉన్నాను అట్లే అనుకుంటాం కదా. స్పీకర్ చెప్తుంది కార్లకి పొద్దున వస్తాయి, ఇది రాగానే ఫ్లెక్సీలన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో. మాలాంటి కూడా అర్థమవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడో.